ఏమండి ముందు ఆయనకి చెప్పనా మీకు చెప్పనా? రమేష్ గారికి చెప్పండి. షర్మిల గారు చూసేదేమండి, ఆవిడ ఒక రాజకీయ నాయకురాలు. ఇవాళ రేపు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు ఏదో రకంగా పార్టీలు మారుతూనే ఉన్నారు. వారు కూడా ఒక రాజకీయ నాయకురాలు, అలవాటు పడిపోయిన రాజకీయ నాయకురాలు అనుకోవాల్సి వస్తుంది తప్పితే వేరే ఏముంటుంది. అంటే వారు పార్టీ పెట్టారు, పార్టీ విలీనం చేశారు. అదే ఏదైతే కాంగ్రెస్ పార్టీని అంతకితం మాట్లాడారు, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మంచిది, దేశానికి మంచిదని మాట్లాడుతున్నారు కదా. దాన్ని బట్టి తప్పితే అంటే ఒక అభిప్రాయం అంటే అభిప్రాయాన్ని మారుస్తున్నారు కదా. ఎందుకు ఇబ్బంది పడుతుంది అంటలే కదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వానికి కోసం ఏర్పడింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఏర్పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చాలామందిని చేరాము. షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలైనప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కానీ అల్టిమేట్గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం? నేను కానీ షర్మిల గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసాం. నాయకత్వం నచ్చలేదు, వెళ్ళినోళ్ళు వెళ్తారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఏ పార్టీలో జరిగేది అదే. వారిష్టం అది. ఏ పార్టీలో చేరితే, ఎందులో కలిస్తే, ఎవరితో అడుగులేస్తే, ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది, వారి వ్యక్తిగత నిర్ణయం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటుంది? తెలంగాణలో పార్టీ పెడతా అన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు. వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం, నా ఇష్టం, నా ఇదని చెప్పారు. అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏముంటుంది వారి రాజకీయ ప్రయాణంతో? కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలడా? ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం, ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా? నేనైనా, ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు, నేనైనా మా దగ్గర డబ్బులు బోళని ఉంటే ఇండిపెండెంట్గానే పోటీ చేసుకోవచ్చు కదా. జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి, జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది, పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది. జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా నుంచున్నది. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం కదా. మేము ఎమ్మెల్యేలు అవటం కోసం. ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా భారతీయ జనతా పార్టీ కానీ, ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తన వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయటం కోసం, ఆ ఊర్లో ప్రజాసేవ చేయటం కోసం తప్పితే పార్టీని ఉద్ధరిద్దామని ఏం కాదు కదా. ఇప్పుడు నేను కాపు రామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా. ఇప్పుడు నీకు సీట్ ఇస్తా అని తిప్పుకుని ఏమీ చేయకపోతే అది నేరం. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసావు. జరగముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసిన వాళ్ళు. మరి వాళ్ళు ఏమనుకోవాలి కాపు రామచంద్రారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు? అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు? అది అంటే పదవి ఇస్తే ఒక రకం, అవకాశం ఇస్తే ఒక రకం, అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి. భాష బీసీలకి నేను రుణపడున్నాను, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక, బీసీలకి నేను రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నిసార్లు బాధ్యత లేని ప్రవర్తన, బాధ్యత లేని మీ ప్రవర్తన మీది ఇన్నాళ్ళు. ఎందుకని బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు? మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి రంజాన్ తోఫా? ఆ రోజు నువ్వు ఒక ముక్కిపోయిన పాయసం ప్యాకెట్ ఇస్తే సరిపోద్దా? ఆ పాయసం ప్యాకెట్ హెరిటేజ్, నెయ్యి హెరిటేజ్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకుంటాక రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక,
మన హెరిటేజ్ సామానాన్ని అమ్ముకుంటాం. అరే నిజంగా మైనార్టీలు ఉద్ధరించబడాలంటే ఏం చేయాలి? చదువు నేర్పాలి, నాణ్యమైన చదువు నేర్పాలి, వృత్తి విద్యలు నేర్పాలి, ఉద్యోగ అవకాశాలు కల్పన చేయాలి. అది లేదు. రంజాన్ తోఫా ఇస్తా అంటే రంజాన్కి సేమియా వండుకుని తింటే అయిపోతుంది. అది కూడా హెరిటేజ్ సేమియా వండుకోవాలి, హెరిటేజ్ నెయ్యి పోయాలి. ఇది మైనార్టీలకు మాత్రం 5 ఏళ్లలో మంత్రి లేదు. అధికారం ప్రజల నుంచి మాత్రం ఓట్లు వేయప్పుడు మాత్రం మైనార్టీలు ఓట్లు వేయాలి. 5 సంవత్సరాల్లో మైనార్టీ మినిస్టర్ లేడు. ఇది ఈయన మైనార్టీల పట్ల వాళ్ళ రక్షణకి బాధ్యత తీసుకుంటాడండి. ఇప్పుడు కొత్తగా గుంటూరు ఛానల్ను పరుచూరుకి తెస్తా, ప్రకాశం జిల్లా మొత్తం గోదావరి నీళ్లతో ప్రతి చేను తడిపేస్తా. 14 నుంచి 19 దాకా ఉన్నాం కదా మనం. అప్పుడు గుంటూరు ఛానల్ పరుచూరు దాకా తీసుకెళ్లే ఖాళీ దొరకలేదా? మనసు రాలేదా? ప్రకాశం జిల్లాలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా అదే ఊళ్ళో ఉద్యోగం కల్పిస్తా అంట. వినండి ఆయన మాటలు. పేదరికం లేని సమాజం సృష్టించే బాధ్యత నాది. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ పేదవాడిని పేదరికం లేకుండా చేశావు? ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావంటే, చదువు నేర్పటం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు, చదువు యొక్క బాధ్యత ప్రైవేటు వ్యక్తులు తీసుకోవాలని చెప్పని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఉద్యోగంలో ఉండి 2015-16 సంవత్సరంలో 14-19 మధ్య అనేక సార్లు నొక్కి వక్కాణించినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం బాధ్యత కాదన్నావు చదువు నేర్పటం. మరి చదువు ప్రభుత్వం నేర్పపోతే పేదరికం ఎలా పోతుంది? ఏ పేదవాడి ఇంట్లో అయినా పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లోని పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం నమ్మిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చదువు పట్ల 70,000 కోట్ల రూపాయలు ఎల్కేజీ నుంచి అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యలో సమూలమైన మార్పులకు కానీ, నాణ్యమైన విద్య నేర్పడం కోసం కానీ, సౌకర్యాల కల్పన కోసం కానీ ఈ 5 సంవత్సరాల్లో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాడు. చదువు ప్రభుత్వం యొక్క బాధ్యత అని భుజానికి ఎత్తుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే నువ్వెవరివి? ఏం మాట్లాడావు?